హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నా. నేను చాలా బాగున్నాను. రీజనింగ్లో అయితే మనం చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం క్లాక్ని. దాంట్లో మిర్రర్ ఇమేజ్ డిస్కస్ చేస్తున్నాం. మిర్రర్ ఇమేజ్లో మనం వర్టికల్ మిర్రర్ ఇమేజ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం హారిజంటల్ మిర్రర్ ఇమేజ్ గురించి చూద్దాం. ఇమేజ్లో చూస్తే మనం వర్టికల్ మిర్రర్ ఇమేజ్లో చూసాం 12 అవర్స్ వస్తే మనకు 11:60 నుంచి సపరేట్ చేయడం. ఒకవేళ 4 అవర్స్ ఇస్తే 23 నుంచి 23 అవర్స్ 60 మినిట్స్ని సపరేట్ చేయడం. ఏదైతే క్లాక్ని మనం వర్టికల్లో పెట్టి మిర్రర్ ఇమేజ్ చెప్పమంటే మనం చూసాం. ఇప్పుడు ఒక క్లాక్ని హారిజంటల్గా పెట్టి మిర్రర్ ఇమేజ్ అడిగినప్పుడు, అంటే హారిజంటల్లో టైం ఒకలా ఉంటుంది, దాన్ని మనం మిర్రర్ ఇమేజ్లో చూసినప్పుడు మిర్రర్లో మనకు కనిపించే టైము ఎంత కనిపిస్తుంది అని అడుగుతాడు. మిర్రర్లో ఉండే టైము ఎంత కనిపిస్తుంది అని అడిగినప్పుడు దానికి ఫార్ములా వచ్చేసి ఇచ్చిన టైంని 17 అవర్స్ 90 మినిట్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 17 అవర్ 90 మినిట్స్ నుంచి ఇచ్చిన క్లాక్ టైంని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు మిర్రర్ ఇమేజ్లో, అంటే మిర్రర్లో టైం ఎంత కనిపిస్తుంది వస్తుంది. ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ చూస్తే, ఇప్పుడు ఏ క్లాక్ 10 hours 50 minutes, వాట్ ఈజ్ ద టైమ్ ఇన్ ద హారిజంటల్ మిర్రర్? మనకు ఒక క్లాక్ 10 hours 50 minutes చూపిస్తుంది. ఆ క్లాక్ని మనం హారిజంటల్ మిర్రర్లో పెట్టి చూసినప్పుడు మిర్రర్లో టైం ఎంత చూపిస్తుంది అన్నప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మనం 1790 వేసుకోవాలి. 17 hours 90 minutes. నెక్స్ట్ వాడు 10 hours 50 minutes ఇచ్చారు, అవర్స్ కింద అవర్స్ని వేస్తాం. నెక్స్ట్ 50 minutes వచ్చేసి మినిట్స్ కింద మినిట్స్ వేస్తాం. ఇప్పుడు 0లో నుంచి 0 పోతే 0, 9లో నుంచి 5 పోతే 4, 7లో నుంచి 0 పోతే 7. మనకు టైం ఎంత వచ్చింది? 7 hours 40 minutes వచ్చింది. ఇది మనకు మిర్రర్ టైం. ఇది మనకేంటి? మిర్రర్ టైం. ఇలాగా మనం ఇచ్చిన క్లాక్ టైంని 17 hours 90 minutes నుంచి సపరేట్ చేస్తే మనకు హారిజంటల్ మిర్రర్ టైం వస్తుంది. ఇక్కడ 9:40 ఇచ్చినాడు, ఇది మీరు ట్రై చేయండి హోంవర్క్. నెక్స్ట్ ఇక్కడ 8:35 ఇచ్చినాడు, ఇది కూడా మీరు ట్రై చేయండి హోంవర్క్. నెక్స్ట్ 10:10 ఇచ్చున్నాడు, దీన్ని కూడా మీరు ట్రై చేయండి. 10:10ని ఒకసారి ఓకే 10:10ని కూడా మీరు ట్రై చేయొచ్చు. మీకు ఇది దీంట్లో కూడా ఆన్సర్ అయితే ఈజీగా వస్తుంది. అయితే దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది, నేను చేసి చూపిస్తాను చూడండి. వాడు వచ్చేసి టైం వచ్చేసి 10:10 మనకు క్లాక్లో ఇచ్చాడు. అయితే దీని మిర్రర్ టైం అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? నార్మల్గా 1790లో నుంచి ఇది తీసేయాలి. 1790లో నుంచి 10 hours 10 minutes సపరేట్ చేస్తే 0 నుంచి 0, 9లో నుంచి 1 పోతే 8, 7లో నుంచి 0 పోతే 7. ఓకే, 7 hours 80 minutes. మనకు నార్మల్గా టైము 60 minutes వరకే ఉంటుంది, 80 minutes ఇట్లా ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు చూసుకుంటే 7 hours ఉంది. మనం 80 minutesని ఎలా రాయొచ్చు? 60 minutes plus 20 minutes అని రాయొచ్చా? 60 minutes plus 20 minutes అని రాయొచ్చా? 7 hours ఉంది. ఇప్పుడు ఈ 60 minutes 1 hour ఈక్వల్ టు ఎంత? 1 hour ఈక్వల్ టు 60 minutes కదా. ఇప్పుడు ఇక్కడ 60 minutes ఉంది, అంటే నేను ఇక్కడ ఒక 1 hour యాడ్ చేసుకోవచ్చు కదా దీన్ని. అప్పుడు ఇక్కడ ఈ 1 hour మన దీంట్లో 60 minutes అవర్గా యాడ్ చేసుకుంటే ఇక్కడ మిగిలేది 20 minutes. అప్పుడు మనకి ఇక్కడ ఎన్ని అవర్స్? అప్పుడు 8 hours 20 minutes. అర్థమైంది అనుకుంటున్నా. మనకు 7 hours 80 minutes వచ్చింది. మనకు 80 minutes ఉండదు కాబట్టి దాన్ని మనం అవర్స్లో కన్వర్ట్ చేయడానికి 80ని నేను 60 + 20గా రాసుకున్నా. ఇప్పుడు 60 minutes అంటే 1 hour కదా. ఆ 1 hourని తెచ్చి నేను అవర్స్కి యాడ్ చేశాను, అంటే 7 + 1 8 hours అయింది. ఇంకా మిగిలింది 8 minutes, అంటే 8 hours 20 minutes టైం. సేమ్ అదే ఇక్కడ చేసింది. అందుకే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసా, కన్ఫ్యూజన్ ఉంటుందని. నెక్స్ట్ ఇంకా 4 hours 50 minutes, ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. 2 hours 20 minutes, ఇది కూడా మీరు ట్రై చేస్తే మీకు దీంట్లో ఎంత వస్తుంది అంటే 2 hours 20 minutes చేస్తే మీకు 1790లో నుంచి 2 hours 20 minutes లెస్ చేస్తే 0 నుంచి 0, 9లో నుంచి 2 పోతే 7, 7లో నుంచి 2 పోతే 5, 1. 15 hours 70 minutes వస్తుంది. 70ని మనం అవర్స్లో కన్వర్ట్ చేస్తే 60 + 10 అని రాయొచ్చా? అంటే అప్పుడు 16 hours 10 minutes. దీని ప్రకారంగా ఈ ఫార్ములా మనం దీని ప్రకారంగా చూసుకుంటే అర్థమైంది అనుకుంటున్నా అందరికీ.
మనం ఇచ్చిన మినిట్స్ 60కి అబోవ్గానే ఉంటే ఆ మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేసి మిగిలినవి మినిట్స్గా రాస్తాం. 80ని 60 + 20లో రాసి 60ని ఒక అవర్లో మార్చాం. ఇక్కడ కూడా 70 మినిట్స్ వస్తే దాంట్లో 60 మినిట్స్ అవర్లకు మార్చి 10 మినిట్స్ మనం ఇక్కడ రాసాం. అర్థమైంది అనుకుంటున్నా. మీరు దీన్ని కూడా హోంవర్క్లా చేసుకోండి. నెక్స్ట్ ఏ క్లాక్. ఇక్కడ చూడండి, ఏ క్లాక్ పుట్ ఏ ఇన్వర్టెడ్ in front of a mirror. In the mirror image shows the 3:20. then what is the real time అన్నాడు. అంటే మనకు వాడు ఏం చెప్తున్నాడంటే ఒక క్లాక్ ఇన్వర్ట్లో పెట్టున్నారంట. ఇన్వర్ట్లో పెడితే మనకు మిర్రర్ టైం ఎంత ఉందంట, 3:20 ఉందంట. అయితే వాడు రియల్ టైం అడుగుతున్నాడు. మనకు రియల్ టైం అడిగినా మిర్రర్ టైం అడిగినా సేమ్ ఫార్ములా. మళ్ళీ దీన్ని 1790లో నుంచి 3:20 తీయండి. 0 9లో నుండి పోతే 7, 7లో నుంచి 3 పోతే 4, 1, 14 hours 70 minutes. 14 hours 70 minutes మనం ఎలా రాసుకోవచ్చు? 70 అంటే 60 + 10గా రాయొచ్చు దీన్ని. అంటే 60 minutes ఒక 1 hour కలుపుకుంటే 15 hours 10 minutes. అప్పుడు 15 hours 10 minutes అంటే మనం టైం వాడు 12 అవర్స్లో ఇచ్చినాడు. అవర్స్ కన్వర్ట్ చేయండి 12 అవర్స్లోకి. 15 అంటే 3 కదా, 3 hours 10 PM. ఎందుకంటే అది మనకు 15 అనేది పిఎంలో ఉంటుంది. 3 hours 10 PM టైం వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. రియల్ టైం హారిజెంటల్గా మిర్రర్ టైం ఇది ఉంది, దాన్ని రియల్ టైం ఎంత అన్నా 1790 నుంచే తీయాలి. ఒకవేళ వాడు రియల్ టైం ఇచ్చి మిర్రర్ టైం హారిజెంటల్ మిర్రర్ టైం ఎంత అన్నా కానీ 1790లో నుంచి సపరేట్ చేసినా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో యాంగిల్ డిటర్మినేషన్. యాంగిల్ డిటర్మినేషన్ అంటే ఎలా ఉంటుంది అంటే కాన్సెప్ట్ మనకు అవర్స్ హ్యాండ్ ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ ఉంటుంది, సెకండ్స్ హ్యాండ్ కూడా ఉంటుంది. అయితే ఎక్కువగా మన క్వశ్చన్స్ ఇక్కడ ఎలా వస్తాయంటే అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మనకు టైం ఇచ్చేస్తాడు. 3:30 అనుకోండి టైం. ఫర్ సపోజ్ 3:30 అన్నప్పుడు మనకు మినిట్ హ్యాండ్ కింద 6 దగ్గర ఉంటుంది. 3:30 అన్నప్పుడు 3కి 4కి మధ్యలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ క్లాక్ చూడడానికి? ఫర్ సపోజ్ ఇక్కడ 3, 6, 9, 12. ఇప్పుడు 3:30 అన్నప్పుడు అవర్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. 3:30 కదా, ఇట్లా ఉంటుంది. ఇక్కడ 4 ఉంటుంది అనుకోండి. 3కి 4కి మధ్యలో 3:30 అన్నప్పుడు ఉంటుంది. అయితే మనకి ఇక్కడ అడిగేది ఏంటంటే ఈ యాంగిల్ అడుగుతాడు వాడు. ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ అడుగుతాడు. ఆ యాంగిల్ ఎంత అనేది యాంగిల్ డిటర్మినేషన్ అని దాన్ని అంటాం. యాంగిల్ డిటర్మినేషన్ అంటే మనకు మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్యలో ఒక యాంగిల్ ఫామ్ అవుద్ది. ఆ యాంగిల్నే కనుక్కోవాలి. ఆ యాంగిల్ని కనుక్కోవాలి అంటే ఎలా అంటే చూడండి, మనకు ఫస్ట్ మినిట్ హ్యాండ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 60 minutesలో ఇదంతా ఒక సర్కిల్ కవర్ చేస్తుంది. 60 minutes అంతే కదా. 50, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60. ఈ క్లాక్ అంతా కవర్ చేస్తే 360 degrees. ఆ మినిట్ హ్యాండ్ మొత్తం ఈ క్లాక్ని కవర్ చేయడానికి ఎంతసేపు టైం పడుతుంది? 360 minutes టైం పడుతుంది. 60 minutes మినిట్ హ్యాండ్ అంటే 360 degrees కవర్ చేసిందా? ఇప్పుడు 1 minute అన్నప్పుడు మనం 360 అంటే ఈ 60 ఈ పక్కకు వచ్చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా రిమైనింగ్ 1 కదా ఉంటుంది. ఈ 60 ఈ పక్కకు వస్తే 1 ఉంటుంది. 0, 0 క్యాన్సిల్. 36/6 ఉంది. 36/6 అంటే 36ని 6తో డివైడ్ చేయమంటున్నాడు. 6 6 36. ఎంత వచ్చింది? 6 వచ్చింది. అంటే 1 minute = 6 degrees. మినిట్ హ్యాండ్ ఒక మినిట్ ముందుకు వెళ్తే ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది అంటే, ఎంత యాంగిల్లో పోద్దంటే 6 degree యాంగిల్ ఫామ్ అవుద్ది. ఒక మినిట్ హ్యాండ్ 1 minuteలో 6 degree యాంగిల్ని ఫామ్ చేస్తుంది, కవర్ చేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇదంతా క్లాకు,
ఈ క్లాక్ మొత్తం మినిట్ హ్యాండ్ కవర్ చేయాలంటే 60 minutes పడుతుంది. 60 minutes ఈ క్లాక్ రౌండ్ అంతా మనం యాంగిల్లో చూస్తే 360 degree యాంగిల్ అంటాం. ఓకే, ఇదంతా కవర్ చేయడానికి 60 minutes మినిట్ హ్యాండ్కి. 60 minutes 360 degrees. 60 ఈ పక్కకు వచ్చేసింది, 0 0 క్యాన్సిల్ అయింది. 36ని డివైడ్ చేసింది, 6 6 36, 0 వచ్చింది. మనకు అప్పుడు 1 minute ఎన్ని డిగ్రీస్ వచ్చాయి? 6 degrees వచ్చాయి. ఇది అర్థమైందా ఇక్కడ వరకు? ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అవర్ హ్యాండ్ చూద్దాం. ఇదన్నీ కవర్ చేస్తే ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేస్తుంది ఈ సర్కిల్ అంతా? 12 hours కదా. అవర్ హ్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తే 12 hours అవుద్ది. 12 hours ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ చేసింది? 360 degrees. 12 hours ఈక్వల్ టు 360 degrees. ఓకేనా? ఇప్పుడు 1 hour ఈక్వల్ టు ఎంత? 1 hour అన్నప్పుడు ఈ 12 ఈ పక్కకు వచ్చేస్తే ఏమవుద్ది? ఈ పక్క మల్టిప్లై చేస్తుంది, ఈ పక్కకు వస్తే డివైడ్ చేస్తుంది. ఇంతవరకు తెలుసు అనుకుంటున్నా మీకు. ఈ పక్క మల్టిప్లై చేసే నెంబరు ఇక్కడ కూడా 60లో మల్టిప్లై చేస్తుంది, ఇది ఈ పక్కకు వస్తే డివైడ్ అవుద్ది. ఇక్కడ కూడా 12 మల్టిప్లై చేస్తుంది, అది ఈ పక్కకు వస్తే డివైడ్ చేస్తుంది. ఇప్పుడు 12ని 360ని డివైడ్ చేయండి. 12 3s 36. 36 పోతే 0 0 దించుకున్నాం. 12 zeros 0 0. ఎంత వచ్చింది? 30 degrees. 1 hour హ్యాండ్, 1 hour అవర్ హ్యాండ్ 1 hourకి 30 degrees కవర్ చేస్తుంది. అవర్ హ్యాండ్ 1 hourకి 30 degrees కవర్ చేస్తుంది. సరే, అవర్ హ్యాండ్ని మనం ఇప్పుడు మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం. అవర్ హ్యాండ్ని మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం. 1 hour ఎంత? 60 minutes. అవర్ హ్యాండ్ని నేను మినిట్స్లో కన్వర్ట్ చేస్తున్నా. 30 degrees ఇక్కడ. అప్పుడు 1 minute అంటే ఈ 60 ఆ పక్కకు వస్తుందా? మల్టిప్లై చేస్తుంది, ఈ పక్కకు వస్తే డివైడ్ అవుద్ది. 0 0 క్యాన్సిల్. 3 1s 3 2s. అవర్ హ్యాండ్ 1 minuteకి హాఫ్ డిగ్రీ వెళ్తుంది. అవర్ హ్యాండ్ 1 minuteకి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది అంటే హాఫ్ డిగ్రీ కవర్ చేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా. అవర్ హ్యాండ్ 1 hourకి 30 degree కవర్ చేస్తే అవర్ హ్యాండ్ 1 minuteకి హాఫ్ డిగ్రీ కవర్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మీరు చూసుకుంటే అవర్ హ్యాండ్ 1 hourకి 30 degrees, 1 minuteకి 120 degrees. అంటే వీళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఉంది? అవర్ హ్యాండ్లోనే 1 minute అవర్ హ్యాండ్ 1 minuteకి హాఫ్ డిగ్రీ కవర్ చేసినప్పుడు అవర్ హ్యాండ్ 1 hourకి 30 degree కవర్ చేస్తే వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత వస్తుంది? గ్యాప్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఇన్ 1 minute. 1 minuteలో అవర్ హ్యాండ్కి ఇంకోటి వచ్చేసి మనకు మినిట్ హ్యాండ్కి ఎంత గ్యాప్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్. ఇది అవర్ హ్యాండ్ వచ్చేసి మీరు చూసుకుంటే 1 hourకి 30 degrees, మినిట్ హ్యాండ్ 1 minuteకి 6 degrees. అయితే 1 minuteకి అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 1 minuteకి చూసుకుంటే మనకు మినిట్స్ హ్యాండ్ వచ్చేసి 6 degrees కవర్ చేస్తుంది. అదే అవర్ హ్యాండ్ 1 minuteకి ఎంత కవర్ చేస్తుంది? 1/2 degrees కవర్ చేస్తుంది. మనం చూసాం ఇక్కడ. అవర్ హ్యాండ్ 1 minuteకి 1/2 degrees కవర్ చేస్తే మినిట్ హ్యాండ్ 1 minuteకి 6 degrees కవర్ చేస్తుంది. వాళ్ళ ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది? ఆ గ్యాప్ తీస్తే మనకు 6 2s 12. ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తాం. ఇక్కడ కూడా 2 రావాలంటే పైన ఇంటూ 2 చేయాలి, కింద ఇంటూ 2 చేస్తే 12/2 వస్తుంది. ఇక్కడ 1/2 ఉంటుంది. బేసెస్ ఈక్వల్ కాబట్టి ఒకే బేస్ తీసుకుంటాం. 12 - 1 రాస్తాం న్యూమరేటర్లో. 12 - 1 అంటే 11/2 కదా. అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ 6కి కింద డినామినేటర్లో ఏం లేదనుకుంటే 1 ఉన్నట్టు.
ఇక్కడ 1/2 ఉంది. ఇప్పుడు ఇలా మైనస్ చేయలేం, డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. డినామినేటర్స్ ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 2 ఉంది, అప్పుడు ఇక్కడ 2 రావాలి. ఇక్కడ 2 రావాలంటే ఇక్కడ ఇంటూ 2 చేస్తే మళ్ళీ పైన కూడా ఇంటూ 2 చేయాలి. కింద ఏ నెంబర్తో ఇంటూ 2 చేస్తాం, పైన ఇంటూ 2 చేస్తాం. ఇక్కడ ఇంటూ 2 చేస్తే 2 1s are 2, పైన వచ్చేసి 6 2s are 12 అయింది. ఇప్పుడు 12లో నుంచి -1, డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి ఒకే డినామినేటర్ రాసాం. పైన 12 - 1, 12 నుంచి 1 పోతే 11/2 అని వచ్చింది. అర్థమైంది. ఇప్పుడు యాంగిల్ డిటర్మినేషన్ మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి అన్నప్పుడు దాని ఫార్ములా మనం చూసుకుంటే, యాంగిల్ అడిగినప్పుడు మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి θ = 30 hours - 11/2 minutes. ఎందుకు అవర్స్ ఏంది, 1 అవర్కి 30 degrees, మినిట్స్ 30 డిగ్రీ అంతే కదా. 1 అవర్కి ఎంత కవర్ చేస్తుంది అవర్ హ్యాండ్, 30 degrees చూసాం మనం. ఇది వచ్చేసి మినిట్ హ్యాండ్ 6 degrees, కానీ ఇక్కడ ఇది కూడా కవర్ చేస్తుంది అవర్ హ్యాండ్. కానీ ఈ రెండింటి మనం గ్యాప్ తీయాలి, గ్యాప్ తీస్తే మనకు 11/2 వచ్చింది. అందుకే ఫార్ములాలో మనకు యాంగిల్ కనుక్కోవాలన్నప్పుడు యూజ్ చేసే ఫార్ములా ఏంది, θ = 30 hours - 11/2 minutes. అర్థమైంది అనుకుంటున్నా. దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. నేను రేపైతే క్లియర్గా దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ట్రై చేయాలనుకున్నా ఒకసారి ట్రై చేయొచ్చు. ఓకే, వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్, హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. కమెంట్స్ కూడా మంచిగానే ఇస్తున్నారు. మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు, చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ యూపీఎస్సీ రిలేటెడ్ కంటెంట్ అయితే ఇవ్వడానికే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్. గుడ్ నైట్.